వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న సీనియర్ ఫిజియోథెరపిస్ట్ అలాగే మాస్టర్స్ ఇన్ కైరో ప్రాక్టీస్ డాక్టర్ భరత్ గారు సార్తో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. లాస్ట్ టైం మనము ఫిజియోథెరపీ పైన కొన్ని టాపిక్స్ చేసాం. అవునండి. సో ఈ రోజు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదైతే. మెయిన్ గా చెప్పాలంటే ఈ 2 వీలర్స్ 4 వీలర్స్ అలాగే డెస్క్ జాబ్ వాళ్ళకు. యా అండి. సో ఎలా తగ్గించుకోవాలి ఏంటి? సో మీరు అన్నట్టుగా ఈ 2 వీలర్ 4 వీలర్ ఎక్కువగా నడిపే వాళ్ళలో కానీ డెస్క్ వర్క్ చేసే వాళ్ళలో కానీ చాలా ఫ్రీక్వెంట్ గా మా దగ్గర కూడా ఈ పర్టికులర్ యాక్టివిటీస్ చేసే వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉన్నారు మా దగ్గర కూడా. సో ఇవి జనరల్గా ఇవి ఎలా మొదలవుతున్నాయి, అసలు ఎందుకు వస్తూ ఉన్నాయి నెక్ పెయిన్స్ అనేవి మనము నెక్ అండ్ బ్యాక్ పెయిన్స్ అనేవి ఒకసారి మాట్లాడుతామండి. జనరల్గా ఈ నెక్ అండ్ బ్యాక్ పెయిన్స్ అనేటివి కాన్స్టెంట్గా ఒకటే పోస్చర్ మెయింటైన్ చేయడం వల్ల మన నెక్ మజిల్స్ కానీ లోవర్ బ్యాక్ మజిల్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోయి లోపల నుంచి అలంతా స్టిఫ్నెస్ ఫామ్ అయిపోయి దానివల్ల మొదలయ్యే పెయిన్సే మనకి ఈ నెక్ అండ్ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఎక్కువ కూర్చోవడం కానీ డ్రైవింగ్ ఎక్కువ చేయడం కానీ సో వాటి వల్ల వస్తూ ఉంటాయి అన్నట్టు ఈ నెక్ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్స్. సో వీటిని ఎట్లా తగ్గించుకోవాలి మనము అని అంటే జనరల్గా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాపర్ పోస్చర్స్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ మనం వీటిని తగ్గించుకోవచ్చు. ఇవి పూర్తిగా తగ్గకపోవచ్చు. మళ్ళీ మనం ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ మనం మళ్ళీ లైక్ పోస్చర్స్ అన్ని నార్మల్గా మెయింటైన్ చేసినా కూడా కంప్లీట్గా తగ్గకపోవచ్చు. ఎందుకు అని అంటే మళ్ళీ రొటీన్ యాక్టివిటీస్ మళ్ళీ రెగ్యులర్గా అయితేనే ఉన్నాయి. సో ఈ యాక్టివిటీస్ కొంచెం కొంత మట్టుకి ఈ యాక్టివిటీస్ తగ్గించుకుంటే అప్పుడు కొంచెము ఈ పెయిన్స్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఉమెన్ లో అయితే మరి పాపం కొంచెం ఏజ్ వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు బ్యాక్ పెయిన్ విషయాల్లో. అవునండి. సో వాళ్ళకు వచ్చే ఈ బ్యాక్ పెయిన్ జనరల్ గా యంగ్స్టర్స్ కి వచ్చే బ్యాక్ పెయిన్ ఏదైనా డిఫరెన్స్ ఉంటుంది అంటారా? యా అండి, ఉంటుంది. సో ఏజ్డ్ వాళ్ళకి వచ్చే బ్యాక్ పెయిన్స్ ఏంటి అని అంటే అండి డీజనరేటివ్ పెయిన్స్ అంటారు వాటిని, ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ అని అంటాం. యంగ్స్టర్స్కి వచ్చే పెయిన్స్ని మెకానికల్ పెయిన్స్ అని అంటాం. అండ్ అట్లా అని వీళ్ళలో డీజనరేటివ్ పెయిన్స్ ఉండవా, ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ ఉండవా అంటే అలా అని ఏమి ఉండదు. మళ్ళీ లోపల కంప్లైంట్ని బట్టి మనకి జనరల్గా ఉంటుంది. అసలు ఈ మెకానికల్ పెయిన్స్ ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. జనరల్గా మెకానికల్ పెయిన్స్ అనేది ఇది షార్ట్ డ్యూరేషన్లో ఉంటుందండి. ఇది ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టదు. ఇది లైక్ ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు సడన్గా పట్టేయడం కానీ లేదా ఎక్కువసేపు కూర్చొని నడుమంతా వీక్ అనిపించడం కానీ ఇట్లాంటివి మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్లో. సో వీటిని మనం జనరల్గా మెకానికల్ పెయిన్స్ అని అంటామండి. అయితే ఈ పెయిన్స్ కొన్ని రోజులు ఉంటాయి, ఒక 4 days 5 days లేకపోతే ఒక 1 week, మాక్సిమం ఒక 2 weeks వరకు ఉంటాయి. దాని తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వస్తాయి. అది ఎప్పుడు తగ్గుతుందో కూడా మనకు తెలియదు. Day 1 ఏదైతే అవస్థ ఉంటుందో అది ఒక 10 days తర్వాత ఉండదు. మళ్ళీ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, ఆ పెయిన్స్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో వీటిని మనం జనరల్గా మెకానికల్ పెయిన్స్ అని అంటాం. ఇవి ఎక్కువగా యంగ్స్టర్స్లో తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ అని అంటే మనకి ఈ మెకానికల్ పెయిన్స్ని ఏవైతే మనం ఇగ్నోర్ చేస్తూ వస్తామో, ఇది ఇనిషియల్గా వచ్చినప్పుడు మనము పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తూ వస్తాం. ఎట్లాంటి ట్రీట్మెంట్ లేకుండా ఎట్లాంటి ఎక్సర్సైజ్ లేకుండా ఏమీ లేకుండా మనం వీటిని ఇగ్నోర్ చేస్తూ వస్తాం. వస్తుందిలే తగ్గిపోతుందిలే అనుకుంటాం. సో ఇట్లా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. 1-2 సార్లు వచ్చినప్పుడు దీన్ని మనము కేర్ తీసుకొని ప్రాపర్ డయాగ్నోసిస్తో ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్గా ఉంటుంది. సో అలా చేయం, చాలా మంది పేషెంట్స్ అలా చేయరు. లాస్ట్ ఎప్పుడు ఒక 2 years కిందట వచ్చిందిలే తగ్గిపోయింది, ఈసారి కూడా అలాగే వచ్చింది తగ్గిపోయింది అని ఇగ్నోర్ చేస్తాం, అలా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. ఈ మెకానికల్ పెయిన్సే రాను ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ లాగా డెవలప్ అవుతూ ఉంటాయి. లోపల వెన్నుపూసల్లో డ్యామేజ్ జరగడం కానీ అలా జరిగి ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ లాగా డెవలప్ అయ్యి ఇవి క్రానిక్ పెయిన్స్ అయిపోతాయి. లైక్ ఇవి ఇంకా 24 hours ఉంటాయి. ఇంకా ఇన్ఫ్లమేటరీ పెయిన్స్, మెకానికల్ పెయిన్స్ అలా కాదు. కొంచెం స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ అనిపిస్తుంది, రెస్టింగ్ స్టేట్ లో నార్మల్ గానే ఉంటుంది. బట్ ఈ ఇన్ఫ్లమేటరీ పెయిన్స్ అలా ఉండవండి. ఈ డీజనరేటివ్ పెయిన్స్ అనేటివి 24 hours పెయిన్స్ ఉంటాయి. అయితే జనరల్ గా ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కి కైరోలా లేదా మీరు ట్రీట్ చేసేది ఫిజియోనా? మా దగ్గర సిమ్టమ్స్ ని బట్టి జనరల్ గా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటాము. అన్ని సిమ్టమ్స్కి ఒకేలాగా ఉండదు ట్రీట్మెంట్, అన్ని కేసెస్లో ఒకేలాగా ఉండదు. మేము డయాగ్నోసిస్ చేసుకొని కంప్లైంట్స్ ఏమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని దాని వైజ్గా మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటాము. సో దానికి తగ్గట్టుగా మా దగ్గర ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయంటే మా దగ్గర ఉండేటివి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఉంటుంది, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, కప్పింగ్ థెరపీ ఉంటుంది, డ్రై నీడ్లింగ్ థెరపీ ఉంటుంది, అండ్ కైనెషియో టేపింగ్ అని, మాన్యువల్ థెరపీ అని, ఇట్లా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మెథడ్స్ అనేటివి ఉంటాయి అన్నట్టు. సో ఇది కంప్లైంట్ ని బట్టి మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వల్ల కూడా మళ్ళీ హెడ్ ఎక్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. యా అండి. సో దీనికి రీజన్ ఏంటంటారు? జనరల్ గా బ్యాక్ పెయిన్ వల్ల రాదు, నెక్ పెయిన్ వల్ల వచ్చే ఛాన్సెస్. నెక్ పెయిన్ వల్ల హెడ్ ఏక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది డ్యూ టు స్ట్రెస్ కావచ్చు, పెయిన్ ఎక్కువ అయింది అని చెప్పేసి ఎక్కువగా స్ట్రెస్ పెట్టుకోవడం వల్ల రావచ్చు, లేకపోతే లోపల ఇంకా వేరే కంప్లైంట్ ఏదైనా ఉండి దానివల్ల కూడా హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఎట్లా వస్తాయనంటే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఇప్పుడు ఇది వెన్నుపూస అండి.
ఇదంతా మన స్పైనల్ కార్డ్ ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన మెడ వెన్నుపూసలన్నీ ఉంటాయి. వీటిలో నుంచి వెళ్ళి వెన్నుపూస నరాలన్నీ ట్రావెల్ అవుతూ ఉంటాయి. అండ్ వీటి మధ్యలో నుంచి వెళ్ళి ఈ రెడ్ కలర్ బ్యాండ్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఇది బ్లడ్ వెజల్స్. ఇవి మన మెడ భాగంలో నుంచి వెళ్ళి బ్రెయిన్కి రీచ్ అవుతూ ఉంటాయి ఇలాగా బ్లడ్ సప్లై చేయడానికి. సో ఎప్పుడైతే వీటి మధ్యలో కంప్రెషన్స్ ఏర్పడతాయో, ఈ మెడ వెన్నుపూసల మధ్యలో ఎప్పుడైతే కంప్రెషన్స్ ఏర్పడతాయో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ బ్లడ్ వెజల్స్ అనేటివి కన్స్ట్రిక్ట్ అయిపోయి దానివల్ల కొంత బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్కి తగ్గుతుంది, మనకి ప్రాపర్ రీచ్ అనేది ఉండదు. సో దానివల్ల మనకి హెడేక్ కానీ డిజీనెస్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి. కొన్నిసార్లు వామిట్ సెన్సేషన్స్, నాజియా ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయండి. జనరల్గా మన రేణుస్ హాస్పిటల్లో కైరో ఫిజియో కాకుండా ఇంకేం ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి? కైరో ఫిజియో కాకుండా కప్పింగ్ థెరపీ అని చెప్పేసి లోకలైజ్డ్ ఇష్యూస్కి, లైక్ ఇందాక చెప్పాను నేను మీకు, మెకానికల్ పెయిన్స్ అని ఉంటాయి. అండ్ అలాగే ఈ పెయిన్స్ అన్నింటికి మా దగ్గర కప్పింగ్ థెరపీ, డ్రై నీడ్లింగ్ థెరపీ అని చెప్పేసి చాలా హెల్ప్ చేస్తుందండి. వీటిలో ఇన్స్టంట్ రిలీఫ్ ఉంటుంది, చాలా వర్కౌట్ అవుతుంది దీంతో. రైట్ అండ్ థ్యాంక్ యూ.